తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఇవాళ కూడా చూపించట్లేదా మీ ఫేస్ ని మాకు? ఆ బర్త్డే బంప్స్లో చచ్చిపోతాడు కదా, ఓకే చంపింది నేను వన్ ఆఫ్ ద పర్సన్. పర్లేదు, ఇప్పుడు చూపించండి. సినిమా రిలీజ్ అయిపోయింది కదా, పర్లేదు. రిలీజ్ అయిపోయిందండి ఇప్పుడు. అయినా కూడా చూపించరా మీరు మీ ఫేస్ ని? లేదండి. ఎందుకు రీజన్ చెప్పండి నాకు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, థ్యాంక్స్ మీట్ పెట్టుకున్నాము. 3 చెప్తా. అబ్బా చెప్పండి. ఒకటి, ఇంతవరకు అయితే మా ఫ్యామిలీకి అయితే తెలీదు. హాయ్ అండి, అందరూ ఫ్యామిలీని పొగిడారు, నేను ఒంటరివాడిని. ఇంటెన్షన్ నేను ఆ రోజు అయితే ఎలా ఫీల్ అయ్యానో, ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ బర్త్డే బంప్స్లో చేసుకుంటూ చచ్చిపోతే ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలంటే భయం వేసేది, బెల్లు కొడితే భయం వేసేది, డోర్ తీసి చూద్దామంటే అవతలోడు ఏమైనా చేస్తాడో, లైఫ్లు పోతాయని భయం వేసేది. ఆ ఇంటెన్షన్తో ఫిలిం తీశాను, అంతేగాని బడ్జెట్ కాంప్రమైజ్ ఇదంతా కాదండి. ఇది ఒక కాన్సెప్ట్ ఫిలిం. హాయ్ అండి. హాయ్. బర్త్డే బాయ్ చూసాము, కానీ చాలా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అనిపించింది. ఇప్పుడు గట్టిగా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యా, అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని మీరు చెప్పిన తర్వాత కొంచెం డౌట్స్ వచ్చాయి. Yeah. సో ఇప్పుడు మీరు ఈ మర్డర్ చేసిన దాంట్లో మీరే ఉన్నారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు అది సంథింగ్ అనాథమ్ముల్లో, అంతే కదా? సో అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ని మోసం చేసినట్టే కదా, సంథింగ్ ఓకే, మీ సిస్టర్కి అలా జరిగింది కాబట్టి సంథింగ్ ఓకే, ఒక వన్ వేకు కరెక్టే. కానీ ఫ్రెండ్స్కి తెలియకుండా అలా చేయడం అనేది ఎంతవరకు రైట్ అనుకుంటారు? యాక్చువల్గా తప్పే అండి. ఇంకొకటి, నేను అన్నదమ్ముల్లో ఒకరిని నేను కమిట్ అవ్వలేదు అని మీరు మర్డర్ అన్నారు కదా, అదే ఆ ఫ్రెండ్స్లో ఒకరు ఉండొచ్చు కదా. చేసిన వాళ్ళు ఒకరిని మీరు చెప్పారు కదా, చేసిలో ఒకరు, కానీ అన్నదమ్ములు కాదు కదా. ఓకే సార్, ఫైన్, ఓకే. సో అది కమిట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పింది 100% నిజమండి. అన్నదమ్ముల స్వార్థం కోసమో, వాళ్ళ పెయిన్ కోసమో, వాళ్ళ రివెంజ్ కోసమో వీళ్ళ లైఫ్లు తాకట్టు పెట్టాలా అనేది డెఫినెట్గా రైట్ క్వశ్చన్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి చంపి తప్పించుకోనికి వేరే దారేంటి, ఏందుంది, ఏం చేయగలరు వాళ్ళ పవర్లో అనేది. లైఫ్ ఎప్పుడో అలాగే జనరల్ కొద్దిగా అన్ఫేర్గానే ఉంటుంది. సో ఇలా. సో లాస్ట్లో మళ్ళీ డిస్క్రిమినర్లో ఆ అమ్మాయి ఫోటో చూపించారు. సో అది చూసినప్పుడు ఖచ్చితంగా అందరూ ఆ అమ్మాయి ఎవరు అని సెర్చ్ చేస్తారు కదా, తెలుసు కదా ఫ్యామిలీ గురించి. మరి అప్పుడు రియాక్షన్? ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి అయితే నేను రైట్స్ తీసుకున్నానండి. ఆ ఫ్యామిలీ ఎందుకంటే నేను ఫోటో వేయాలంటే రైట్స్ తీసుకోవాలా, ప్లస్ వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, అవన్నీ అయితే చేసాము. మొత్తం సినిమా అంతా చాలా ఎంగేజింగ్గా తీసుకున్నారంటే ఏం జరిగింది అని ఒక సస్పెన్స్ అయితే హోల్డ్ చేసి పెట్టున్నారని. సినిమా అంతా చాలా ఎంగేజింగ్గా తీశారు. స్పార్క్ సస్పెండ్. యా, అండ్ నెక్స్ట్ ఏంటంటే, అండ్ ఎవరైతే ఆ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే తీసుకున్నారు, లేకపోతే చేసిన ఆఫ్టర్ రిలీజ్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, మీకు కాల్స్ చేసి ఉన్నారా? ఒక 10 years బ్యాక్ జరిగిందండి ఇది. 10 years బ్యాక్ తర్వాత ఆ మనుషులంతా వేరే ప్లేసులకి వెళ్ళిపోయారు. ప్రతి ద సేమ్ ఫ్రెండ్షిప్స్ ఎప్పుడైనా ఒక 25 దాటగానే కొద్దిగా మూవ్ అవుతాయి. నీ జాబ్ పరంగా, నీ మ్యారేజ్ పరంగానో కొద్దిగా అవే వెళ్ళిపోతాయి. ఒక్కరు క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నారు. తను మన ప్రీమియర్కి వచ్చాడు, అదే మనం ఫస్ట్ టైం ప్రీమియర్ వేసేప్పుడు. తనైతే బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. మిగతా వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నారని నేను కనుక్కున్నాను. వాళ్ళ దాకా వెళ్ళిందా షో, ఇంకా చూసారా లేదా, చూసి ఫీల్ అయ్యి 2 days తర్వాత చేస్తారని నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అంటే జరిగినట్టే తీసుకున్నారా, లేకపోతే ఏదైనా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించున్నారా సిచ్యువేషన్? ఒక 20% అదైతే లిబర్టీ తీసుకున్నాను. ఎందుకంటే రియల్ లైఫ్ ఎప్పుడు ఇప్పుడు లెస్సే సడన్గా చనిపోగానే బెల్లు కొడితే పోలీసులు ఉంటారు, రియల్ లైఫ్లో రాలేదు. కానీ అది నాకు వేరే చోట జరిగింది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఎందుకంటే గ్రిప్పింగ్ కోసం అండి. సో అలాంటివి ఒక 20% ఆఫ్ ద ఫిల్మ్స్లో నేను జస్ట్ మేక్ ఎగ్జిస్టింగ్ ప్లాట్ గ్రిప్పింగ్ చేశానండి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.